కానీ అందరికి ఇచ్చేవాళ్ళు కాదే. రేషన్ కూడా ఆ రోజున కార్డులు ఎంతమందికి ఉండే? అవును, అది ఎప్పుడు ఎన్టీ రామారావు గారు బతికుంది 83. అప్పుడు అంతే. నేను అప్పుడు పుట్టున్నాను కదా, నాకు తెలిసి నేను 10వ ఏడు నుంచి రేషన్ కార్డుకి ప్రతి ఏడాది కమ్యూనిస్టులు వచ్చి వీళ్ళ దగ్గర అనౌన్స్ చేసి వెళ్ళేవాళ్ళు, టమ్కేసి రేషన్ కార్డులు ఇస్తున్నారు, మీరు వెళ్ళి తోకచొక్క స్టాంప్ పెట్టి అప్లికేషన్ పెట్టుకునేవాళ్ళు. మా ఇంట్లో పెద్ద మగాడిని నేను, నానేం ఎప్పుడు క్యాంపులు తిరుగుతుంటారు కాబట్టి నేను వెళ్ళడం, ఆడికి వెళ్ళి ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి అక్కడ ఒక కూర్చుని ఉంటారు కదా, వాళ్ళతో రాయించి అప్లికేషన్ బుచ్చి స్టాంప్ చేసి అక్కడ ఒక హుండీ పెట్టి ఉంటుంది, దాంట్లో వేయడం. నా చిన్నప్పటి నుంచి అత్తనే ఉన్నా. నా డిగ్రీ అయిపోయాక ఈనాడులోకి వచ్చినప్పుడు వచ్చింది నాకు రేషన్ కార్డు. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది అది, అట్ట వచ్చేది కాదు. ఇంకోటి ఆ రోజున ఇంకోటి ఏంటంటే బియ్యం కూడా 3.5 రూపాయల బియ్యం ఉన్నప్పుడు ఆయన 2 రూపాయలు ఇచ్చాడు. 2 రూపాయల కిలో 3.5 ఉన్నప్పుడు, ఇవాళకి మళ్ళీ కాదు. ఇప్పుడైతే మనకి ఎంత ఉంది, 50 రూపాయల బియ్యం ఉన్న టైంలో రూపాయి కిలో బియ్యం ఇస్తున్నారు. ఇది గ్రేటా అది గ్రేటా అంటే ఆ రోజుల్లో అదే గ్రేట్ అనుకుందాం. అంతే. అవును. సంక్షేమం పరంగా విద్య వైద్యం అండి, ఈ 2 రాజశేఖర రెడ్డి దేవుడు అంతే. అంతే. ఆయనే చేయకపోతే ఈ రాష్ట్రంలో అంతకు ముందుకు మళ్ళీ చచ్చేవాడు చేస్తాడు, బతుకున్నాడు అంటే అదేదో అంటారు కదా, ఆటవిక రాజ్యం, బలం ఉన్నోడు బతుకుతాడు అంతే, తట్టుకోగలిగినోడు బతుకుతాడు. మిగతా వాడు ఏంటి, గతి లేక ధనికుల దగ్గర తల తాకట్టు పెట్టుకోవాలి, అప్పులు చేయాలి, ఆస్తులు అమ్ముకోవాలి.